ఈ 9 రోజుల్లో మొట్టమొదటి దీక్షా కార్యక్రమం ఇవాళనే స్టార్ట్. ఏం చేయాలి? మనం చెయ్యనివి ఏం లేవండి దీంట్లో. పెద్ద ఖర్చులు పెట్టేవి లేవు, డబ్బులు పెట్టి ఖర్చు పెట్టేది ఏం లేదు దీంట్లో. నిత్యం చేసేటటువంటి పనులే విత్ సైంటిఫిక్ అవుట్లుక్. ఏం చేయాలి అంటే అసలు కర్మలకు సంబంధించినటువంటి అంశము ఒకటి ఉందండి. పూర్వకర్మల ప్రభావంతోనే ఈ రూపం వస్తుంది నాకు. నువ్వు పురుషుడు ఎందుకు పుట్టావు, నువ్వు స్త్రీగా ఎందుకు పుట్టావు, నువ్వు ఈ రూపంలో ఉన్నావు, నల్లగెందుకున్నావు, తెల్లగెందుకున్నావు, పొడుగెందుకున్నావు, పొట్టిగెందుకున్నావు, ఈ వ్యవహారాలన్నీ మన కర్మ ప్రభావాలే అనుకుంటాం. కర్మ వల్ల మనస్సు ప్రేరేపించబడుతుంది. నీ మనస్సు ప్రేరణ వల్ల నీ శరీరం లోపల బ్లడ్ ప్రెషర్స్ ఇతర విషయాలు మారుతుంటాయి. అవి అన్నిటి ప్రభావం వల్ల నా బాహ్యదేహం మీద దాని ప్రభావంతో నేను కొడతా, తిడతా, ఎగురుతా, ఏదో చేస్తూ ఉన్నాను, లేదా సంతోషపడతా. ఇప్పుడు దీనికి ఓ వరుస ఏర్పడింది కదా. ఈ బాహ్యదేహంలో నేను ప్రవర్తించే ప్రతి పని నాకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు లింక్ కర్మ వల్ల వచ్చింది. కానీ మధ్య లోపల ఈ మలినాలన్నీ చేరటం వల్ల కొన్ని కర్మలకు నేను ఎక్కువ ఆకర్షితులవుతున్నాను, కొన్ని కర్మలు పట్టించుకోకుండా తిరుగుతున్నాను. అందుకని నన్ను నేను శుద్ధపరచుకునేటటువంటి ప్రయత్నం మొదలుపెట్టాలి. ఎందుకంటే శుద్ధుడైనటువంటి వాడే భగవంతుడు. శివుడు ఎవడవుతాడంటే శుద్ధుడైతే. నాలో ఉండేటటువంటి ఏ ఆలోచనల పరంపరనైతే నన్ను నేను తొలగించుకుంటూ ప్రశాంత జీవనం లోపల హాయిగా ఎవరిని చూసినా ఎటువంటి స్పందన లేకుండా ఎక్కడైనా అంత హాయిగా ఓర్పుగా చూస్తూ ఉంటే ఎవరు ఏం మాట్లాడినా ఆనందంగా స్వీకరిస్తూ తప్పొప్పులను పట్టకుండా చూస్తూ ఉండగలిగినటువంటి స్థితి, ఇంకా వీలైతే ప్రోత్సహించగలిగిన స్థితి ఎవరికి ఉంటుందో వాడే శివుడు. ఆ శివత్వం మనకు రావాలంటే, మన లోపల అటువంటి భావాలు పెరగాలంటే మనలో అద్భుతమైనటువంటి శక్తి సంపద పెరగాలి. లేదండి అందరికీ శక్తివంతులమే. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా, ఇక్కడనే కాదు ఎక్కడున్నా కానీ శక్తివంతులే అందరూ కూడా. కానీ ఒక మూత పడిపోయింది దాని మీద. దాన్ని మార్చే ప్రయత్నమే మన ఈ ధ్యాన వ్యవహారం అంతా కూడా. బాహ్యదేహానికి శుద్ధత అవసరం. శుద్ధత ఇక్కడి నుంచి మొదలు పెడదాం. ఎక్కడి నుంచి శుద్ధత మొదలు పెట్టాలి అంటే, మనము ఇంట్లో ఉండేటువంటి వాతావరణం అంతా కూడా శుద్ధంగా పెట్టుకోవటం. మన వాతావరణాన్ని శుద్ధంగా పెట్టుకోవాలి. మన పుస్తకాలు సర్దుకునే విధానం, మనం ఉండే విధానం, మనం చూసుకునే విధానం, ఎటు చూసినా మనకు ఆనందంగా అనిపించాలి. ప్రారంభ స్థితి లోపల తర్వాత రోజుల్లో మీరు గొప్పవాళ్ళు అయిన తర్వాత మీ చుట్టూ ఏమైనా ఉన్నా మీకేం అంటదు. కానీ ప్రారంభంలో మనం చేసేటటువంటి పరిస్థితుల లోపల మాత్రం ఖచ్చితంగా మనకు వరుస ఉండాలి. దానికి మన వాతావరణం అందంగా మలుచుకోవటం మొదటిదైతే అదే పనిలో పడిపోవద్దండి, అదొక పార్ట్ అంతే. ఆ తర్వాత మీకు కనిపించేటటువంటి ఈ బాహ్య దేహాన్ని శుద్ధి చేయాలి. అదేంటండి, రోజు స్నానం చేస్తూనే ఉన్నాం కదా, చేయండి. 2 సార్లు చేయండి. బుద్ధి పుడితే 3 సార్లు చేయండి. ఇబ్బంది ఏం లేదు. భారతదేశంలో స్నానాదులకు తప్పేం లేదు. అమెరికాలోనో ఇంకెక్కడో మనం లేం కాబట్టి శరీరాన్ని ఎంత శుద్ధి చేస్తే అంత మంచిది. పండగలు వస్తే నూనె పెట్టి మరీ శుద్ధి చేయండి. ఎందుకంటే చర్మం నుంచి, నవరంధ్రాల నుంచి వచ్చేదే మలినం ఎప్పటికీ కూడా వస్తూనే ఉంది. మన పనల్లా రోజు దీన్ని తోమటమే, వేరే ఏం పని చేయట్లా. మేజర్ వర్క్ ఏంటి నీకు అని చెప్పేసానంటే, నా శరీరాన్ని తోముకుంటూ కూర్చున్నాను. ఏదో కారు కొనుక్కున్నానండి, కారు నీట్గా పెట్టుకుంటున్నాను. కారు కొనుక్కున్నవాడు కారు నీట్గా పెట్టుకోకపోతే ఎట్లాగో. కాబట్టి బాహ్యంగా కనిపించే కారు అందంగా ఉండాలి, లోపల కారు అందంగానే ఉండాలి. కాబట్టి నీట్గా బాహ్య దేహ శుద్ధికి రోజుకు 2 పూట్ల స్నానం అనేది మస్ట్ అని చెప్పేసి మొదలు పెట్టుకోవాలి. అది పెద్ద ఇబ్బంది ఏం లేదు. చాలామంది చేసేటటువంటి పని 90% ఏదో కొంతమంది బద్ధకస్తులు తప్ప. ఆ బద్ధకాన్ని కూడా వదిలించుకోండి ఇప్పటి నుంచి. మనకు రోజు భాగ్యనగరాదుల ప్రదేశాల్లో ఉంటే గంగా స్నానాలు దొరకవు, కానీ ఇక్కడ దొరికిన రోజులు గంగా స్నానం కూడా చేయొచ్చు. గంగ చాలా పరమ పవిత్రంగా ఉంటుంది. తర్వాత బాహ్యదేహం నుంచి మలినాలు ఏర్పడుతున్నాయంటే అసలు ప్రాసెసింగ్ అంతా ఎక్కడ జరుగుతుందండి? అంతర్దేహంలో జరుగుతుంది, లోపల దేహంలో జరుగుతుంది. లోపల దేహంలో ఉండే కిడ్నీలు, లివరు, ప్యాంక్రియాస్, శ్వాసకోశాలు, గుండె, అన్ని సిస్టమ్స్, సర్క్యులేటరీ సిస్టమ్, ఎక్స్క్రేటరీ సిస్టమ్, అన్ని సిస్టమ్స్ పనిచేయాలి. అవి వీటిని అసలు మనం పనిచేయనిస్తున్నామా?
వీటికి లోపలికి ఏమేమి చేరుస్తున్నాం మనం? 3 రకాల అంశాలను చేరుస్తున్నాం. మొట్టమొదలు ఆహారం పెడుతున్నాం, తర్వాత నీరు తాగిస్తున్నాం, తర్వాత గాలి పీల్చుకుంటున్నాం, 4వది అన్నిటికన్నా ముఖ్యమైనది ఆలోచనలు పంపిస్తున్నాం. ఆహారము, జలము, వాయువు, ఆలోచన. అంతఃశక్తిని ప్రేరేపించుకోవాలి, అంతర్గత శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు తప్పనిసరిగా మనం చేయాల్సిన పని, దీన్ని ఎందుకు చేయాలో కూడా చెప్తాను తర్వాత. తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి గొప్ప పని ఏంటంటే, ప్రతిరోజు 1 గంట వదిలిపెట్టకుండా ఉదయమే యోగా అరగంట, ప్రాణాయామాన్ని అరగంట తప్పనిసరిగా చేయాలి. యోగా ప్రాణాయామాలు లేకుండా కేవలం నేను ధ్యానం చేస్తానంటే కుదరదండి. ఎందుకు కుదరదనేది తర్వాత చెప్తాను. యోగా చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేయాలి. శరీరం ఫ్లెక్సిబుల్గా మారటం యోగాలో లక్షణం కనుక అయ్యేటట్టయితే, ప్రాణాయామ లక్షణం ఏంటంటే శరీరంలో ఈచ్ అండ్ ఎవరీ బాడీ సెల్ షుడ్ ఆక్సిజనేటెడ్. ఆక్సిజనే కదండి ప్రాణం అంటే. ప్రతి కణంలోనూ కూడా ఆక్సిజన్ నిండిపోయేటటువంటి పరిస్థితి మనకు ఏర్పడాలి. దాంట్లో భస్త్రిక, కపాలభాతి, అగ్నిసార, అనులోమ విలోమం చాలామందికి తెలిసినవే, ఇవన్నీ కొత్తవి ఏం కావు. చేసి తీరాలి అని గుర్తు చేస్తున్నాను. ప్రతిరోజు తప్పనిసరిగా యోగా ప్రాణాయామాలు చేస్తుంటే అంతరదేహానికి పట్టి ఉన్నటువంటి ఏ లివర్కో ప్యాంక్రియాస్కో పట్టిన తుప్పులన్నీ వదులుతూ ఉంటుంటాయి. మనలో ముఖంలో వెలుగు మొదలవుతుంది. ఈ దీంతో పాటు మనం చేసేది చాలామంది చేయనటువంటి గొప్ప పని ఏంటంటే శాకాహారం. ఇక్కడ మన వరకే తెలుసు. ఆహార శుద్ధి కనుక లేకపోయేటట్టయితే అది మితాహారం, హితాహారంగా ఉండాలి తప్ప అనవసరమైన ఆహారాలని లోపల పెట్టి, ఎందుకంటే ఘన పదార్థం తీసుకునేది ఆహార రూపమే కదా, దొరికింది కదా అని లోపల పెట్టేస్తుంటుంటే దాని పాపం దానికి ఎంత ఉంటుంది శ్రమ, ఎంతసేపు పనిచేస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి మరణించేదాకా పని చేయాలంటే ఆ యంత్రం ఇబ్బంది పడుతుంది. దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. చివరిదాకా ఆనందంగా అది నడిపించాలి మిమ్మల్ని. కాబట్టి అనవసరమైన ఆహార మోహాలు మనకు పనికిరావు. మోహం ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ మనసు నుంచి. ఆహారం తినేది శరీరం పాడు చేసేది, కానీ మోహం మాత్రం మనసుకే. మోహం దేని చూసినా ఉండకూడదు, ఆహారాన్ని చూస్తే అసలే ఉండకూడదు. దొరికినది కూడా చక్కగా మనకు గురువుగారు ఏ మార్గం అయితే మనకు అందరినీ చెప్పి నడిపిస్తూ ఉన్నారో ఆ మార్గంలోనే వెళ్ళాలి. మితంగా హితంగా ఉండాలి. అది కూడా దొరికింది కదా అని చూడకూడదు. ఈ శుద్ధత కూడా చాలా ముఖ్యమైనటువంటిది. అందువల్ల శరీరం లోపల అంతఃశరీరం శుభ్రమవుతున్న కొద్దీ మనకు దానికి మందులు వేసుకోవాల్సిన అవసరమే రాదు జీవితం మొత్తం లోపల. అదొక ఉన్నతమైన స్థితి. దాని తర్వాత 3వది ఏంటి అంటే, 3వది మనశ్శుద్ధి అంటాం. మనస్సును శుద్ధి చేయాలి. మనస్సును శుద్ధి చేయడం ఎట్లా? మనస్సు ఏం చేస్తుంది మనకు అంటే, ఇంతకుముందే చెప్పాను, ఏదో ఒక అంశం వైపు మన మనస్సును లాగుతూ ఉంటుంది ఎప్పటికీ కూడా. మరి మన పని ఏమిటి? దాని నుంచి ఇటువైపు లాక్కొచ్చుకుంటూ ఉండాలి. అది కేవలం కాసేపు మాత్రమే చేస్తే సరిపోతుందా? 1 గంట నేను రోజు ధ్యానం చేస్తున్నాను, నా మనసును డైవర్ట్ చేసుకుంటూ శ్వాస మీద పెట్టుకుంటున్నాను అని చెప్పేసంటే సరిపోతుందా? అంటే మిగిలిన 23 గంటలు మీ పిచ్చి ఆలోచనలన్నీ చేయొచ్చా? మానసికంగా కూర్చొని చేసేది 1 గంట కావచ్చు మీకు కనుక వీలు లేకపోతే, లేదా 2 గంటలు కావచ్చు, ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట. కానీ ఎక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా మన మనస్సును ఎటువైపు వెళ్తుందో అటువైపు వెళ్లకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. మీకు యుద్ధం చేయాలి. అది దాని పేరే సాధన అంట. ఈ యుద్ధం చేయలేకనే అందరు ఇబ్బంది పడుతున్నారండి. మనం 1 గంట సేపు ధ్యానం చేస్తే అంతా పోతుందంటే ప్రారంభం అదే చెప్తాం ఎవరమైనా. చేయండి చాలు, ఈ జపం చేసుకోండి 1 గంట సేపు, బ్రహ్మాండంగా ఉంటుందని మొదలు పెడతాం. వాడికి అలవాటు చేయాలి. చిన్నపిల్లవాడికి ఏమీ తెలియని వాడికి ఏం అలవాటు చేస్తారండి? రుచి చూపించాలి కదా. అలవాటు అయిపోయిన తర్వాత వాడిని నెమ్మదిగా ఇది సరిపోదురా నాయన, ఇంకొంచెం కావాలంటాం, ఇది ఇట్లా చేయండి అంటాం. అసలు మన భావాలకన్నిటికీ కూడా మనకు పూర్వం చెప్పినటువంటి విషయాలకన్నిటికీ మనం చేస్తున్న పనికి సంబంధం లేకుండా పోయింది. 24 గంటల్లో మనం నిద్రిస్తున్న మెలకువలతోనున్న ప్రహ్లాదుడు చెప్తాడు, పానీయంబులు దాగుచున్, కొడుచుచున్, భాషించుచున్, హాసలీలా నిద్రాదులు చేయుచున్, లక్షించుచున్, తిరుగుచున్.
ఎంత ఏం చేశాడయ్యా అంటే సంతత శ్రీనారాయణ పాదపద్మ కమలం ఆయన వదిలిపెట్టలే, వదలొద్దు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటండి? మీరు ఏ పని చేస్తున్నా దానిలో దైవత్వాన్నో లేకుంటే శక్తినో గమనించేటటువంటి స్థితి ఉందా? నీళ్లు తాగుతుంటే నీళ్ళు ఎందుకు తాగుతున్నాం మనం? ఏం పనిలేక తాగుతున్నామా? దాంట్లో ఒక శక్తి ఉందనే కదా. ఆ శక్తి నీళ్ళు తాగితే అమ్మా అంటున్నామే. ఎట్లా వచ్చింది ఆ శక్తి? అంటే ఆ జలంలో ఆ శక్తి ఉంది. ఆ శక్తికి మీరు నమస్కరించకుండా ఉంటున్నామా? ఏ శక్తితోనూ మన మనస్సు నిరంతరం ఉంటుందో అదే ధ్యానం కదా. కేవలం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు మాత్రమే ధ్యానం అనుకోవద్దు మిత్రులారా. ధ్యాన భావన అనేది ప్రతిక్షణం ఏర్పడాలంటున్నాను. ప్రతిక్షణం ఏర్పడాలి. యూ షుడ్ డైవర్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు రెగ్యులర్గా వచ్చేటువంటి కర్మ వల్ల వచ్చేటటువంటి ఏ భావాలైతే నేను లాగుతున్నాయో ఆ భావాల నుంచి మనం పక్కకు జరుపుకొని మనస్సును శుద్ధి చేసే ప్రయత్నం మొదలుపెట్టాలి. ఇట్స్ నాట్ సో ఈజీ. దానికే పూర్వకాలంలో ఉపాసన అనే పదం పెట్టారు. ఉపాసన అంటే ఉప సమీపే ఆసన, కూర్చోవటం, దగ్గరలో కూర్చొని చేయటం. ఎవరి దగ్గరలో? గురువుగారి దగ్గరలో కూర్చోండి. గురువు పక్కనే ఉండకపోయినా గురువు భావనైనా పక్కన ఉంటుంది కదా. మనకు పిరమిడ్ భావనైనా పక్కన ఉంటుంది కదా. పిరమిడ్ కిందనైనా కూర్చుంటాం కదా. అది ఉందంటే గురువు ఉన్నట్టే. ఏదో ఒకటి మనం ఒకటి పెట్టుకోకపోతే లాభం లేదు కాబట్టి ఒకటి పెట్టుకుందాం. కానీ మనస్సును డైవర్ట్ చేయటం అనేటటువంటిది మాత్రం చాలా ముఖ్యం. ఏది ఎటువైపు వెళ్ళాలి అంటే కింది వైపు వెళ్ళడానికి మనస్సు ఇష్టపడుతుంది ఎప్పటికీ కూడా. భౌతికమైనది అంటుకోవటానికి ఇష్టపడుతుంది. లోక వ్యవహారాలను మన కిందికి వస్తే మనం ఇంత బరువు అయిపోతున్నాం, పైకి వెళ్తే తేలికైపోతాం. మనకు మంచు ముక్క, నీరు, నీటి ఆవిరి కొంచెం విషయం అర్థమైంది కదా. ఎప్పుడు మంచు ముక్క అవుతుందండి? కండెన్స్ అయినప్పుడు, బలమైనప్పుడు, దగ్గరికి వచ్చినప్పుడు. గురువు అనేటటువంటి ఉష్ణం దానికి చేర్చామనుకోండి నీళ్ళు అయిపోతుంది. దానికి ఇంకొంచెం గురువు యొక్క బలం పెంచామనుకోండి నీటి ఆవిరి అయిపోతుంది. ఇప్పుడు అణువుల యొక్క బంధం దగ్గరకు అయిందా? నీటి ఆవిరేసే దూరం వెళ్ళిపోయిందా? దూరమైన వాడు విస్తరిస్తున్నాడు, లోకోత్తరుడు అవుతున్నాడు. విస్తరించిన వ్యవహారం. భూమి చాలా చిన్నదండి. భూమి చాలా చిన్నది. భూమి లోపల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ అనే 5 తత్వాలు ఉన్నాయి. తన్మాత్రలు అంటారు వీటిని. కానీ ఒక్క బంధాన్ని వదులుకున్నటువంటిది అగ్ని, జలం. దానికి శబ్ద, స్పర్శ, రూప, రసాలే ఉన్నాయి, గంధం లేదు. ఆకాశం నుంచి పడేటువంటి వర్షానికి ఏ వాసనలు ఉండవండి. భూమికి వాసన ఉంది. అందుకని ఇది 4 అంశాలను మాత్రమే పట్టుకుంటే ఈ భూమిలాగా జడ పదార్థంలాగా కనిపించట్లే, మనకు ప్రవాహంగా కనపడుతుంది. దాంట్లో 3 నుంచి 4 నుంచి 1 వదులుకున్నది అగ్ని. శబ్ద, స్పర్శ, రూపాలే ఉన్నాయి, దానికి రసగంధాలు లేవు. అగ్ని ఎక్కడైనా అగ్ని. ఆకాశం నుంచి, సూర్యుడి నుంచి మన దాకా వస్తున్నటువంటిదంతా అగ్నే. ఎంత పెద్దగా విస్తరించింది చూడండి. కేవలం శబ్ద, స్పర్శలు మాత్రమే కలిగింది వాయువు. కనిపించదు కూడా. కనీసం అగ్నికి అనిపిస్తుంది, ఇది కనిపించదు పూర్తిగా. అంత విస్తరించినటువంటిది వాయువు. కేవల శబ్దగుణకమే కలిగినటువంటిది ఆకాశం. ఈ ఒక్క అణువుతో కూడా బంధం లేనటువంటిది శక్తి. శక్తి అణువులు రెండిటి వల్ల ఇష్టపడి ఒక దగ్గరికి వచ్చి ఆకాశం అవుతాయి. ఆకాశమైనటువంటి 2 శక్తి అణువులు మరొక 2 శక్తి అణువులతో కలుగుతుంటే వాయువు. వాయువు ఇంకా అంటుకుంటే అగ్ని. అగ్ని ఇంకా కొంచెం అంటుకుంటే జలం. జలం నుంచి భూమి. అదే ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష. ఇది ఉపనిషత్తు చెప్పిన మాట. మరి అక్కడి నుంచి ఇక్కడ దానికి కిందికి వస్తున్నా కొద్దీ మనం మూట కట్టుకోవాల్సి వస్తుంది, కానీ వదులుకొని పైకి వెళ్ళట్లేదు కదా. మనం చేసే ఉపాసన, ఉపవాసాదులు మనకి ఎందుకు పనిచేస్తున్నాయంటే మనము ఈ బలమైనటువంటి బంధం నుంచి గురువు పక్కనున్నాడనేటటువంటి భావనతో చేసే ధ్యానం వల్ల మనం విస్తరింపజేస్తూ ఉంటాయి. ఎవరు కీర్తివంతులు అవుతున్నారు లోకంలో? ఎవరి గురించి ఎవరి పరోక్షంలో ఎంతమంది మాట్లాడుకుంటుంటే వాడు కీర్తివంతుడు అంటారు. వాడిని గుర్తించి ఆలోచించేదే కీర్తన. పరోక్షంలో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారో, ప్రత్యక్షంగా కాదండి. ప్రత్యక్షంగా మాట్లాడితే పొగడతా అంటాం. మీరు లేనప్పుడు మీ గురించి పాజిటివ్గా ఎంతమంది మాట్లాడితే దాన్ని మీ పుణ్యంగా భావన చేస్తారు.
మనం పుణ్యమూర్తులం కామా అనేది మనకు మనమే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మనం గురించి మన పరోక్షంలో వ్యతిరేకంగా అబ్బో వాడా అని చెప్పేసి అనుకున్నాం పరిస్థితి కనుక ఉండేటట్టయితే అది పాపము అంటారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని చెప్పేసి వ్యాసమహాముడి మనకు చెప్పినటువంటిదే. మరి ఇప్పుడు మనం ఏం ఆలోచించాలి అంటే, మనం పట్టుకున్నటువంటి దాన్ని గురుముఖత తెలుసుకున్నటువంటి దాన్ని ప్రాక్టీస్ చేసి మరీ మనను మనం వదులుకునే ప్రయత్నంలోకి ఎదగాలి. ఈ మార్గంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి అనేటటువంటిది కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. ఇందాకన్నటువంటి ఉపాసన గురువు పక్కన ఉండటం, ఉపవాస శబ్దం కూడా మనకి ఇంకో రకంగా అర్థమైపోయిందండి. ఉపవాసం అనగానే తిండి బంద్ చేసి ఒక పూట ఉంటాం, కార్తీక సోమవారం ఒక పూట బంద్ చేసి ఉంటాం. ఒక పూట కాదు 4 పూటలు బంద్ చేయండి. బంద్ చేసినా అని చెప్పేసి రాత్రిపూట భోజనం కోసం ఇప్పుడు ఏం చేయాలని ఆలోచన చేస్తూ ఉంటే దీన్ని ఉపవాసం అన్నారు. ఆ రోజు భోజనాదుల మీద మనస్సు కేంద్రీకరించకుండా మనస్సును పరిపూర్ణంగా గురువు చెప్పిన మార్గమైనటువంటి స్థితి ఎక్కడైతే ఉందో దాని మీద మన మనస్సును కేంద్రీకరించి అన్నీ పక్కకు పెట్టి కూర్చోవటం అనేటటువంటిది అత్యవసరమైతే, శరీరం సహకరించకపోతే ఒక పండో ఇది పాలో తాగండి అన్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మనకి ఈ ఉపవాస భావన అంతా కూడా, దాని గందరగోళం అంతా కూడా. ఆ కొంచెం తినటం గురించి ఆల్టర్నేటివ్ ఫుడ్ వచ్చేసి ఇప్పుడు ఉపవాసం అంటే ఆల్టర్నేటివ్ ఫుడ్ కిందకి వచ్చేసింది. ఆల్టర్నేటివ్ ఫుడ్ కాదండి ఉపవాసం అంటే, భగవంతుడితో ఉండటం, వసతి ఉండుట. దాంట్లో తిండి గురించి ఎక్కడ లేదండి, ఉపవాస శబ్దంలోనే లేదు. ఎవరి పక్కన అంటే సమీపంలో. ఎవరి సమీపం? భగవంతుడి సమీపంలో, గురువు సమీపంలో. మనస్సును తప్పనిసరిగా మనం అన్నిటికీ కూడా మూలమైనటువంటిది మనస్సే. శరీరాన్ని ప్రేరేపించేది మనస్సే. ఇప్పుడు శరీరం లోపల మీకు కోపం వచ్చిందంటే మనస్సుకా శరీరానికా? కానీ పాడైపోయేది ఏంటి? శరీరం. కారుకు డ్రైవర్కు కోపం వస్తే కారు పాడు చేస్తాడు కదండి. కారు పాడు కాకూడదు, డ్రైవర్ మంచివాడై ఉండాలి. శుద్ధమైన వాడు మంచివాడు డ్రైవర్ అయితే ఈ శరీరాన్ని యోగ్యంగా మార్చి 10 మందికి వినియోగించుకొని కర్మదోషాలు పూర్తి చేసుకొని మోక్ష మార్గానికి వెళ్ళచ్చు. మోక్షం అంటే అన్నిటిని వదులుకునేది అని అర్థం. పట్టుకుంటే బంధం, వదులుకుంటే మోక్షం. వదులుకోవడానికి మనం ఇష్టపడుతున్నప్పుడు ఇటువంటి దీక్షలు అవసరం మనకు. 9 రోజుల పాటు మనం ఇవాళ చేస్తున్నటువంటి ఈ దీక్ష ఒక ఉపవాస దీక్ష, ఒక ఉపాసనా దీక్ష. మీరు భోజనం గురించి నేనేం మాట్లాడట్లేదండి. ఉపవాస దీక్ష, ఉపాసన దీక్ష అనేటటువంటిది భగవంతునితో కలిసి ఉండండి, శక్తితో కలిసి ఉండండి, గురువుతో కలిసి ఉండండి, ఆయన మార్గంతో కలిసి ఉండండి, ధ్యానంతో కలిసి ఉండండి. ఇతర పనులు చేయకండి, అనవసరమైన ఆలోచనలు పెట్టకండి. ఇక్కడ దాకా రావాలని అనవసరమైన ఆలోచనలు చేయటానికి ఇన్ని 100 కిలోమీటర్లు రావాలా? మన ఊరిలో మనకు లేవా? కావలసినండి. ఇంత దూరం వచ్చామంటేనే ఒక దీక్ష కోసం వచ్చాం. ఆ దీక్షలో మొట్టమొదటి దీక్ష మనస్సును అటు ఇటు పోనివ్వకుండా కాపాడుకోవటం. 80% మనము ఈ పని మీదనే ఉన్నాం. ఒక్క 20% మాత్రమే మన దేహాదుల వ్యవహారం అంతా ఉంటుంది కాబట్టి దాని వైపు వెళ్ళండి. అంతవరకు మీరు గదుల్లో కూర్చున్నా, ఇక్కడ కూర్చొని ధ్యానం చేసినా మీ మధుల్లో మాత్రం ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి శక్తితత్వంతో ఉపాసనతో ఉండండి. మనశ్శుద్ధి జరుగుతుంది దానివల్ల. మనశ్శుద్ధి జరగడం ఎంత తీవ్రంగా చేయాలంటే, ఎంత తీవ్రంగా వ్యతిరేకమైనటువంటి వ్యవహారాలు వస్తున్నాయో అంత అపోజిట్లో మనం వర్క్ చేయాలి. ఇది ఒక్కటి చాలా కష్టం అండి. స్నానం చేయడం ఈజీ, గట్టిగా చెప్తే పొద్దున్న లేచి యోగా ప్రాణాయామాలు పెద్ద కష్టమేం కాదు. కానీ మనశ్శుద్ధి కోసం మనం చేసేటటువంటి వేరు రకాల ప్రయత్నాలు, తీవ్రమైన ప్రయత్నం, ఎటు మనసు వెళ్తుందో అటు పోనీయకుండా ఆపటం. ఇది మొదలు పెడితే నిజంగా అండి మన మనస్సును ఉన్నతంగా మార్చుకునే అవకాశం. ఇంత ఉత్తమమైన శరీరం వచ్చినందుకు, యోగ్యమైన శరీరం వచ్చినందుకు ఈ శరీరంతో గొప్ప గొప్ప పనులు చేసేసి కీర్తివంతులుగా మారిపోయేటువంటి వ్యవహారం వస్తుంది. లేకపోతే పుట్టడం, పెరగటం, మరణం ఎవరికైనా సమానమే కదండి. ఏం చేసాం ఈ మధ్యకాలం లోపల? ఏం ఉద్ధరించుకున్నాం? చివరికి అంత అయిపోయిన తర్వాత ఏమనుకుంటాం, వచ్చే జన్మనన్నా బాగుంటుంది లేండి అంటాం. ఈ వచ్చే జన్మ ఎందుకంటే ఈ జన్మలోనే బాగు చేసుకునే అవకాశం ఉంటే మన మనశ్శుద్ధిని చేసుకోవటం వచ్చే జన్మ దాకా ఆపుకోవాలా? ఎంతో ఉత్తమమైనటువంటి కర్మ చేసి ఉంటేనే ఇవాళ ఒక ధ్యాన మార్గంలోకి వచ్చి ఇక్కడ కూర్చున్నాం మనమంతా కూడా. ఎన్ని 100 మామిడి చెట్లు పెట్టి ఉంటారో కదా, ఎంత ప్రకృతిని ప్రేమించి ఉంటారో కదా.
ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోసి ఈ తల్లి కనక గర్భమున అంటాడు రాయపురుడు సుబ్బారావు. ఇన్ని మంచి పనులు చేసి ఉంటారో కదా. ఎక్కడో ఉంటాయి పొరపాటున మంచి చెట్లు పెడుతున్నప్పుడు 4-5 ముళ్ళ చెట్లు కూడా పడి ఉంటాయి, మన జీవితంలో అడ్డం వస్తుంటుంటాయి. అవి వాటిని తెలుసుకొని పక్కా జరపడమే, అదే జీవితం అయితే ఎట్లాగో. అందుకని మన మనస్సును మనం ఉద్ధరించుకునే ప్రయత్నం లోపల చేసుకోవడానికి మనశ్శుద్ధి కావాలి. మనస్సు ద్వారా శుద్ధమైనటువంటి మనస్సు కనుక ఏర్పడేటట్టయితే, ఆ మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి పరిస్థితి వస్తే, ఆ మనస్సు సప్లై చేసేటటువంటి ఎనర్జీని రిసీవ్ చేసుకోవడానికి భౌతిక దేహం రెడీగా ఉండాలండి. మనకు వచ్చిన సమస్య, ఇందాక నేను ధ్యానం గురించి యోగా ప్రాణాయామాల విశేషం చెప్పింది దానికోసమే. మనం కాస్త ధ్యానం చేస్తూ ఉంటుంటే భగవంతుడు ఎనర్జీ ఇవ్వడానికి సిద్ధపడతాడు. భగవంతుడు అంటే ఈ సృష్టి, ఈ విశ్వమే ఎనర్జీ ఇవ్వడానికి సిద్ధపడుతుంటుంది. అసలు అది ఆగదండి, మీరు పిలిచి వాళ్ళక్కర్లే, అది రెడీగా ఉంటుంది మీలో. కానీ మనలో శుద్ధత లేకపోతే మనమే ఒక కవచం వేసేసుకొని దాని దగ్గర రానివ్వట్లే. మన ఆలోచనలు అనేటటువంటి వాటిని ఒక షీట్ చేసుకున్నాం. నాకు ఈ షీట్ అయితే కరెక్ట్ అనుకుంటాం. ఈ షీట్ను తొలగించడమే ఈ జన్మకు సార్థకం. ఈ పని చేయాల్సింది ఇదే పని. ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ కనుక శరీరంలో కనుక ఉందనుకోండి, ఆటోమేటిక్గా మనకు నర్వస్ సిస్టమ్ అంతా కూడా మనకు ఒత్తిళ్ళు, బాధలు, చికాకుల వల్ల ఇట్లా గట్టిగా అయిపోతుంది. మనకి ఈజీగా అర్థమైపోతుందండి. నర్వస్ సిస్టమ్ అది అంటే సర్క్యులేషన్ సిస్టమ్ లోపల ఈ ఆర్టరీస్ అన్నీ కూడా బ్లాక్స్ అయ్యాయంటారు. బ్లాక్స్ అనే శబ్దానికి పాపము అని అర్థం అండి, ఇంకేం లేదు. అడ్డంకి ఎక్కడ మన లైఫ్లో ఏర్పడ్డా దాని పేరు పాపం. సమస్య ఎక్కడ వస్తున్నా కానీ దాని పేరు పాపం. ఎప్పుడో ఎవరికో ఏదో ఇబ్బంది పెడితే మనకి ఈ జన్మలో పోనివ్వదు. అదే బ్లడ్ కూడా అట్టే పోనివ్వదు. మనం దానికి స్టంట్ వేస్తాము, లేకుంటే బైపాస్ చేస్తాం, ఏదో చేస్తున్నాం. అసలు ఆ అవసరమే రాకుండా ఉండేటటువంటి వ్యవహారం మీద మనం తీసుకెళ్ళాలనుకునేటట్టు ఈ ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ కావాలి మనకు. ఈ ఆక్సిజనేటెడ్ అట్మాస్ఫియర్ శరీరంలో కనుక ఉండేటట్టయితే ఇట్లా నర్వస్ సిస్టమ్ చాలా ఎక్కువగా, మనకు భయం ఉందనుకోండి బాగా ఏదైనా విషయం లోపల, శరీరం ఎట్లా సంకోచిస్తుందండి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను అనుకోండి, ఇట్లా కూర్చోను, మామూలుగా కాళ్ళు గట్టిగా ఒత్తిపెట్టి కూర్చుంటుంటాను. మనకు తెలియకుండా రిలాక్సేషన్ ఉండదు లైఫ్లో. అందుకనే యోగా శాస్త్రంలో ఎప్పుడైనా కానీ మొట్టమొదటి రిలాక్స్ అంటారు. శరీరం అంతా విస్తరించి ఉండేటట్టుగా ఉంచాను. శక్తిని హాయిగా భగవంతుడు ఇచ్చే శక్తిని పొందడానికి మనం సిద్ధంగా లేము. వచ్చిన గొడవ. దీనికి కారణం అజ్ఞానం. అదే అజ్ఞాన నిర్మాల్యం అంటాం. తెలియదు. దాన్ని ఎంత ఫ్రీ చేసుకుంటూ ఉంటుంటే ఈ మనం యోగా ప్రాణాయామాదుల ద్వారా శరీరం లోపల ఉండే కండరాల మధ్య లోపల ఉండేటటువంటి నరాల మధ్య లోపల ఎన్నో నర్వస్ సిస్టమ్ అంతా కూడా ఇట్లా ఓపెన్ అయిపోతాయి. ఆటోమేటిక్గా యూనివర్స్ ఎనర్జీ మన ఎనర్జీగా మారుతూ ఉంటుంది. మన దేహానికి ఏ పని అయితే ఉందో ఆ పనిని అద్భుతంగా నిర్వర్తించే పనిని మొదలు పెడుతూ ఉంటుంది అది. అందుకని మనశ్శుద్ధి అనేటటువంటిది తప్పనిసరిగా చేసుకుంటూ దాని ద్వారా వచ్చేటటువంటి శక్తిని మనము తప్పనిసరిగా శుద్ధ మార్గంలోకి తీసుకొచ్చుకోవాలి.